ఒక విధంగా చెప్పాలంటే ఒక భయంకరమైన సమస్య. ఆ రోజు ప్రతి ఒక్కరూ భయపడిపోయారు. తెలుగు జాతి పూర్తిగా జాతిని అవమానించారు, ప్రజలను అవమానించారు. ఏమాత్రం కూడా ఒక విభజన చేయబోతున్నాం, చేసేటప్పుడు ఈ విధంగా ఉంటాయి, మీరు కూడా ఆలోచించిన ఒక్క మాట కూడా చెప్పకుండా ఏకపక్షంగా ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా చేశారు. దానివల్ల ప్రజల్లో చాలా అభద్రతాభావం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పైన కోపం వచ్చింది. అది కక్షిగా మారింది. కసిగా మారి ఎన్నికల్లో ఒక్క సీటు గెలిపించకుండా ఆ పార్టీని పనిష్ చేసే పరిస్థితి, శిక్ష చేసే పరిస్థితి వచ్చారు. అదే మరిగా ఆ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఆదరించారు. వ్యక్తిగతంగా పార్టీ పైన నా మీద నమ్మకం పెట్టుకొని ప్రజలు ఆశీస్సులు ఇచ్చారు. అయితే ఇది 7వ నెల. పోయిన సంవత్సరంలో 6 నెలలు పూర్తి చేశాం. ఈ 6 నెలల్లో కూడా అనేక విధాలుగా అన్ని విధాలుగా ప్రయత్నం చేశాం. రాజధాని లేదు, ఆదాయం లేదు, విభజనలో హేతుబలత లేదు. ఇష్టానుసారం కరెంట్ అయితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆవరేజ్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ తీసుకొని దాన్ని డివైడ్ చేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే పెన్షన్లో ఎన్ని కూడా పాపులేషన్ పైన చేశారు. ఆఫీసర్స్ అందరినీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరినీ జిల్లాల వారీగా చేశారు. ఇంకో పక్క అధికార యంత్రాంగాన్ని డివైడ్ చేయడం కూడా పాపులేషన్ ప్రకారం చేశారు. ఆదాయం అప్పులు మాత్రం పాపులేషన్ ప్రకారం చేశారు. ఆదాయం మాత్రం ఏం చేయాలని చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఆ సందర్భంలో నేను ఈ 6 నెలలు రాత్రి బదుల్లో కష్టపడుతూ ఏ విధంగా చేస్తే మనం బయటపడతామో, కేంద్రం విభజన బిల్లులో కొన్ని విషయాలు పెట్టారు ఆ రోజు, అవి కూడా మనం పరిశీలి చేసుకుంటున్నాం. కానీ అవన్నీ చేసుకుంటూ ముందు వేయడం కోసం నేను ఆ రోజు చెప్పినటువంటి పేదవాళ్ళకి 1000 రూపాయలు పింఛను, 5,000 రూపాయలు వికలాంగులకు పింఛను, ఇంకో పక్క 24x7 కరెంటు నిరంతరం వచ్చే ప్రక్రియ, ఎక్కువ డబ్బులను పరలక్కొని కరెంట్ ఇచ్చాం. అదే మరి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ముందిచ్చిన దానికంటే మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడం, 2,50,000 రూపాయలు చేసి ఈ కార్యక్రమం చేశాం. రైతులకు మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ కష్టాలున్నా ఇబ్బందులున్నా ఆర్బీఐ అది మరి బ్యాంకులు అప్రోచ్ చేసిన ఈ రోజు మీరు చూస్తే రైతు తీసుకున్న అప్పుని రుణం విముక్తి చేయడం కోసం ముందుకు పోయాం. అది మరి జన్మభూమి పెట్టాం. జన్మభూమి మా ఊరి కార్యక్రమాన్ని విజయప్రదం చేశాం. అంతేకాకుండా ఇంతలో ఉదయం తుఫాన్ వస్తే దాన్ని కూడా సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలిగాం. ఈ హ్యాండిల్ చేసిన తర్వాత ఒక ఫోకస్ అప్రోచ్ ఉండాలని 7 మిషన్స్, 5 గ్రిడ్స్, 5 క్యాంపెయిన్ మోడ్స్ కూడా తీసుకున్నాం. అది తీసుకున్న తర్వాత ఈరోజు ఇంకొక వినూత్నమైన కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతున్నాం. ఈ వినూత్నమైన కార్యక్రమం నిర్దేశిస్తే ఒక స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్, స్మార్ట్ డివిజన్, ఈ 3 కూడా తీసుకుని స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ని తయారు చేసుకోవాలని ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ముందుకు పోయి 2022కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ 3 హై పర్ఫార్మింగ్ స్టేట్స్ లో ఉండాలని, అవసరమైతే ముందుగా అచీవ్ చేయాలని, అదే మరిగా 2022కి ప్రత్యేకత ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. అదే మరి ఇంకొక పక్కన 2029కి ఇండియాలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలని, 2050కి ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా, అత్యున్నతమైనటువంటి ప్లేస్ గా ఈ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. అందుకనే ఇక్కడ చూస్తే ఈరోజు ఈ యొక్క స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డులో కమ్యూనిటీ సహకారంతో వ్యక్తిగతంగా, సామూహికంగా అందరినీ ఎంపవర్ చేస్తూ
అది మరి టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రజలు కూడా ఒక స్మార్ట్ గా ఆలోచించి ఒక ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ తయారు చేయడం ఆశయం. మామూలుగా డెవలప్మెంటే కాదు, ఆర్థిక అసమానతలు తగ్గించి అదే మాదిరిగా రాబోయే రోజుల్లో ఎన్విరాన్మెంట్ కానీ ఏది కానీ పర్ఫెక్ట్ గా చేసి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి పెట్టుకోవడం జరిగింది. దీనికి 20 నాన్ నెగోషియబుల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ తయారు చేసుకున్నాం. ఇందులో రాజీ లేదు, ఈ 20 అచీవ్ చేయాలి. మిగిలిన 9 కూడా ఒక ఐడియా ఇచ్చాం. ఇది ఒక డ్రాఫ్ట్ డాక్యుమెంట్ మాత్రం. అందుకని దీంట్లో చాలా స్పష్టంగా అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఎన్ఆర్ఐస్ని, ఎన్ఆర్వీస్ని, అంటే మీరందరూ ఎన్ఆర్వీస్ ఇక్కడ నాన్ రెసిడెంట్ విలేజర్స్. మీ ఊరు ఎక్కడో విజయవాడలో మీరు ఉన్నారు, మీరు కూడా ఇందులో భాగం. ఎన్ఆర్ఐస్ అయితే ఇండియాలో లేరు, అమెరికాలో వేరే దేశాల్లో ఉంటారు, కానీ మనం మాత్రం ఇక్కడ ఉంటాం. అందుకని వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేశాం. వాళ్ళకంటే శక్తివంతమైన వాళ్ళు ఎన్ఆర్వీస్ ఉన్నారు, ఎన్ఆర్ఐసే కాకుండా. అది కూడా కొత్త తీసుకొచ్చాం. అదే మరి ఇంకొక కార్పొరేట్ హౌసెస్ని, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, మీడియా ఉంది, ఎన్జిఓస్ ఉన్నారు, ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు, అదే మరి మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇది ఒక స్వచ్ఛందంగా చేసే కార్యక్రమం. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతారో కూడా నేను చెప్పాను. దీనికి ఒక పోర్టల్ తయారు చేశాం, www.smart.ap.gov.in. ఇది ఈ పోర్టల్ ఉంటుంది. ఈ పోర్టల్లో అన్ని విలేజెస్, స్మార్ట్ విలేజెస్ గురించి అన్ని విలేజెస్, ఎన్ని విలేజెస్ అవి చెప్తాను, పోర్టల్లో పెడతాం. పెట్టిన తర్వాత యాజ్ ఆన్ టుడే స్టేటస్ రిపోర్ట్ పెడతాం. ఆ స్టేటస్ రిపోర్ట్ పెట్టి ఆ స్టేటస్ రిపోర్ట్ ప్రకారం ఏ విధంగా అభివృద్ధి చేయాలో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో 15 రోజుల్లో డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాం. 18th ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి ఈరోజు నేను ఇచ్చింది ఒక డాక్యుమెంట్ మాత్రం ఇచ్చాను. ఇది ఒక మాన్యువల్. ఇది దీనిపైన ఇప్పటి నుంచి చర్చ జరగాలి, ప్రతి ఒక్కరూ చర్చించాలి. ఒక వ్యక్తులు కానీ, ప్రజలు కానీ, రైతులు కానీ, స్టూడెంట్స్ కానీ, విద్యావేత్తలు కానీ, మేధావులు కానీ ప్రతి ఒక్కరు కూడా చర్చించి ఈ పండుగల సమయం సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. ఈ సమయంలో ఈ చర్చ జరగాలి. దీని మీద వాళ్ళ ఆలోచనలన్నీ ఇవ్వాలి. అన్ని ఆలోచనలు ఇచ్చిన తర్వాత ఫైనల్ డాక్యుమెంట్ తయారు చేస్తాం, ప్రాసెస్ చార్ట్ తయారు చేస్తాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నెల 18వ తారీఖున దీనికి ప్రారంభం చేస్తున్నాం. 18 లోపల నేను చెప్పినటువంటి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్, మేయర్స్, జిల్లా పరిషత్ చైర్మన్స్, జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు, అధికార ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఎంపీపీ, జెడ్పీటీసీస్, మండల స్థాయి వరకు, వీళ్ళు కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇండస్ట్రీస్, ఫిల్మ్ యాక్టర్స్, సెలబ్రిటీస్, అదే మరి మేధావులు, అదే మరి ఎన్ఆర్ఐస్, ఎన్ఆర్వీస్, ఇంకో పక్కన ఎన్జిఓస్ అందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం. ఇది పోర్టల్లో ఉంటుంది. మీరు విలేజెస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఒక విలేజ్కి ఒకరికంటే ఎక్కువ వచ్చి ఇది ఉంటే ఇక్కడ స్కీమ్ కూడా అడాప్షన్ కాదు, పార్ట్నర్స్, భాగస్వాములు. ప్రతి ఒక్కరూ ఆ విలేజ్ని అభివృద్ధి చేయడానికి సామాజిక బాధ్యతగా తీసుకుని మీరు భాగస్వాములుగా ఆ విలేజ్కి తయారవుతున్నారు. ఆ భాగస్వాములుగా తయారైనప్పుడు మీరు ఒకవేళ ఒకరికంటే ఎక్కువ ఉంటే ఒక ఆయన లీడ్ పార్ట్నర్ ఉంటాడు, ప్రధాన భాగస్వాములుగా ఉంటాడు, మిగిలిన నలుగురు భాగస్వాములుగా ఉంటారు. వాళ్ళందరూ కలిసి ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నాం. స్థానిక సంస్థల్లో డబ్బులు వస్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్స్ వస్తాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దేశంలో భారత సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వస్తాయి. ఇక అనేక కార్యక్రమాలకు వచ్చే డబ్బులన్నీ కూడా వాళ్ళు ఒకసారి చేసుకుని అక్కడ సర్పంచ్ ఉంటాడు, మెంబర్స్ ఉన్నారు,
సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి, ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు వాళ్ళతో అనుసంధానం చేసుకుని ఏ విధంగా చేస్తే ఆ ఊరు బాగుపడుతుందో 20 నాన్ నెగోషియబుల్ టర్మ్స్ చెప్పాం. అవి కంపల్సరీగా అచీవ్ చేయాలి. మిగిలినటన్నీ కూడా అచీవ్ చేసి ప్రతి ఒక్క గ్రామం ఒక స్మార్ట్ గ్రామంగా తయారు కావాలి. ప్రతి ఒక్క వార్డు స్మార్ట్ వార్డుగా తయారు కావాలి. ఈరోజు విశాఖపట్నం అమెరికన్ గవర్నమెంట్ ముందుకొచ్చి మొన్న మన ప్రధానమంత్రి అమెరికా పోయినప్పుడు విశాఖపట్నాన్ని ఒక స్మార్ట్ విశాఖపట్నంగా తయారు చేయడానికి ఆయన ముందుకొచ్చారు. గవర్నమెంట్ ముందుకొచ్చింది. అది తొందరలోనే కార్యరూపం కలుస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ అనే విషయాన్ని మాట్లాడుతున్నారు. స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ పోలీస్ స్టేషన్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ విలేకరీ, స్మార్ట్ కెమెరామెన్, ఇవన్నీ మాట్లాడుతున్నారు. వాట్ ఇట్ ఇండికేట్స్ అంటే ఏంటంటే అందరికంటే వాళ్ళు బాగా చేస్తున్నారు, ఒక స్మార్ట్ ఆలోచన చేస్తున్నారు, దీనివల్ల ఫలితాలు వస్తున్నాయి అనే ఉద్దేశంతోనే ఈ స్మార్ట్కి ప్రపంచం మొత్తం ప్రాతినిధ్యం వచ్చింది. సస్టైనబుల్ గా మనం ఆలోచించాల్సింది స్మార్ట్ అన్నప్పుడు కంటిన్యూగా నిరంతరం ఆలోచిస్తూ టెక్నాలజీ ఉపయోగించుకొని బెస్ట్ ప్రాక్టీస్ ఉపయోగించుకొని తన తెలివితేటలతో మెరుగైన పని చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు ఈ ప్రోగ్రాంకి ప్రాధాన్యత ఇచ్చాం. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో చాలా అర్జీలు వచ్చాయి. అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ పెడతాం. ప్రతి ఒక్క ఊరు గురించి 2011 సెన్సస్ డేటా, జన్మభూమిలో వచ్చిన సమస్యలు, ఆ ఊర్లో ఉండే సహజ వనరులు, మానవ వనరులు, ఆ ఊర్లో ఉండే గూగుల్ మ్యాప్ కూడా పెడతాం. ఇవన్నీ పెట్టిన తర్వాత ఎవరైతే ఆ ఊరికి పోతున్నారో గ్రామ కమిటీ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఈ మధ్య కాలంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో గ్రామ కమిటీ వేసిన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఎంపీటీసీ, అదే మరి అక్కడ ఉండే 2 స్వచ్ఛంద సంస్థలటువంటి సామాజిక కార్యకర్తలు, ఒక 2 డాక్రా సంఘ సభ్యురాళ్ళు, ఒక విలేజ్ లెవెల్లో సెక్రటరీ, పంచాయతీరాజ్ సెక్రటరీ ఉంటాడు. పంచాయతీరాజ్ సెక్రటరీని కన్వీనర్ కాబట్టి నేను చెప్పిన లీడ్ పార్ట్నర్లందరూ ఉండి ఆ కమిటీతో కోఆర్డినేట్ చేసుకుంటారు. మండల స్థాయిలో ఎంపీపీ కింద ఒక కమిటీ ఉంది, వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. జిల్లాలో ఆ జిల్లా మంత్రి, కలెక్టర్ వారు కూర్చొని జిల్లా పరిషత్ చైర్మన్, మేయర్ వీళ్ళని కోఆర్డినేట్ చేసుకుని ప్రోగ్రామ్ ముందుకు పెట్టి కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు పోతాం. ఇక్కడ నేను ప్రజలను అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఒక స్మార్ట్ విలేజ్ తయారు చేసినప్పుడు స్మార్ట్ విలేజ్ వార్డు నేను చెప్పిన డెఫినేషన్ కాకుండా ఇంకా ఏమన్నా మీరు ముందుకు తీసుకుపోతారా? ఈరోజు మీరు చూస్తే సర్వీస్ డెలివరీస్ కానీ, అదే మరి గ్రామాన్ని, గ్రామ పంచాయతీని ఇంకా స్ట్రెంథెన్ చేయడం కానీ, బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపయోగించుకోవడం కానీ, బెటర్ టెక్నాలజీస్ ఉపయోగించుకోవడం కానీ, ఇన్నోవేషన్ అండ్ నాలెడ్జ్ అండ్ వర్చువల్ స్కూల్స్, ఇవన్నీ వేరియస్ కాన్సెప్ట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో స్మార్ట్ గ్రామం అని పేరు పెట్టాం. మీరు ఇంకా దీనికి డెఫినేషన్ మార్చగలిగితే, ఇంప్రూవ్ చేయగలిగితే మీ సజెషన్ తీసుకుంటాం. నేను ఎవరైతే బయట నుంచి వస్తున్నారో పార్ట్నర్స్ అనుకున్నాం, భాగస్వాములుగా తీసుకుంటున్నాం. అవి కూడా వాళ్ళు ఇవ్వగలిగితే ఇంకా బాగుంటుంది. స్వచ్ఛ గ్రామం, స్వచ్ఛ మండలం, స్వచ్ఛ జిల్లా, స్వచ్ఛ భారతదేశం, దీంట్లో కూడా వాళ్ళ ఆలోచనలు ఇవ్వడం. అదే మరి ప్రజల్లో విధంగా మోటివేట్ చేయాలి, అవన్నీ చెప్పడం, ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా మన సజెషన్స్ అడిగాం. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ నేను ఒక 20 నాన్ నెగోషియబుల్ ఇవి చెప్పాను. ఒకటి, ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యాస్ వైబ్రెంట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్సో మైక్రో ఎంటర్ప్రైజ్. నెంబర్ 1. నెంబర్ 2, ఎవ్రీ ఇంటికి టాయిలెట్ ఉండాలి, మరుగుదొడ్డి ఉండాలి, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి, పవర్ కనెక్షన్ ఉండాలి. నెంబర్ 3, ఊర్లో ఎక్కడ కూడా మరుగుదొడ్లు ఉపయోగించుకోకుండా పూర్తిగా ఊర్లో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా తయారు చేయాలి. ఇన్స్టిట్యూషన్ డెలివరీస్, ప్రసూతి హాస్పిటల్ కూడా 100% జరగాలి. ఎవరు కూడా గర్భిణీ స్త్రీలు చనిపోవడానికి వీలు లేదు. నో మెటర్నల్ డెత్స్, నో ఇన్ఫెంట్ డెత్స్ విత్ ఇన్ 1 year. 7,
మాల్ న్యూట్రిషన్ పూర్తిగా కంట్రోల్ చేయాలి. బిలో 5 years ఏజ్. 8 ఎవరు కూడా 18 సంవత్సరాలు 12th క్లాస్ వరకు కంపల్సరీగా స్కూల్కి వెళ్ళాలి. ఏ స్టూడెంట్ అయినా సరే 100% ఆ ఊళ్ళో ఉండే ఆడపిల్లలు మగపిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళాలి. అదే మనకి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళని బాగా స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి. 18 years కంటే లోపల ఏ ఆడబిడ్డ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. గర్ల్ చైల్డ్ మ్యారేజ్ ని పూర్తిగా కంట్రోల్ చేయాలి. అదే మరి టాయిలెట్, పోర్టబుల్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా అంగన్వాడీలో, స్కూల్స్ లో, హెల్త్ సెంటర్స్ లో, గ్రామ పంచాయతీలో ఇవన్నీ పెట్టాలి. ఇంకొక పక్కన 4 సంవత్సరాలకు 4 సార్లు సంవత్సరంలో గ్రామ సభలు పెట్టాలి. ప్రజల్లో భాగస్వాములు చేయాలి. డిస్కషన్లో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలి. అదే మరి ఈరోజు ప్రతి ఒక్కరికి జన్ధన్లో బ్యాంక్ అకౌంట్ పెట్టుకోవాలి. బ్యాంకులో డబ్బుల్ని ట్రాన్సాక్ట్ చేసి నేర్పించాలి. ఆ ఊర్లో మొత్తం సాయిల్ హెల్త్ కార్డు వేడుకొని ఏదైతే లైవ్ స్టాక్ ఎట్టుండాలి, ట్రీస్ ఎట్టుండాలి ఇవన్నీ కూడా వీళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇంకో పక్కన ప్రతి ఒక్క కార్యక్రమంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఉండాలి, కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉండాలి, ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ఇంకో పక్కన ఆ ఊర్లో గ్రీనరీ పెద్ద ఎత్తున పెట్టి అదే మరి వాటర్ కన్జర్వేషన్, ఆ ఊర్లో ఎకలాజికల్ బ్యాలెన్స్ అని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క సమస్యని పరిష్కారం చేసే విధంగా రెడ్రెస్ సిస్టమ్ ఒకటి పెట్టి వాళ్ళ సమస్య ఎందుకు పరిష్కారం చేయలేకపోతామో చెప్తే వాళ్ళని ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్కి తీసుకుపోవాలి. ప్రతి ఒక్క సమస్య కూడా రెడ్రెస్ చేసే మెకానిజం ఎస్టాబ్లిష్ చేయాలి. అదే మరిగా ఆ ఊర్లో ఒక కంప్యూటర్, మీ సేవా సెంటర్, అదే మరి ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇవన్నీ కూడా పంచాయతీ హౌస్ లో పెట్టి ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలి. ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ప్రతి ఒక్క ఊళ్ళో రావాలి. టెలిఫోన్ కూడా ఉండాలి. ఇవన్నీ కంపల్సరీగా చేయాలి. ఫంక్షనల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపల్సరీ జరగాలి. ఇవి 20 నెగోషియబుల్, నాన్ నెగోషియబుల్ కండిషన్ ఇండికేటర్స్ ఇచ్చాం. వీటిలో ఎవరెవరు ఎప్పుడు చేయగలుగుతారో ఆ ఊర్లో 20 పాయింట్లు అనౌన్స్ చేసుకుంటూ వస్తారు. మా ఊర్లో 100% టాయిలెట్స్ కట్టాం. లెట్రిన్స్ అందరికీ ఉన్నాయి. దట్ ఈజ్ 1 అచీవ్మెంట్. మా ఊర్లో 100% పిల్లలందరూ స్కూల్కి పోతున్నారు. 2nd అచీవ్మెంట్. మా ఊర్లో ఎవ్వరు కూడా చిన్న పిల్లలు చనిపోవడం లేదు. 1 years లోపల ఉండే పిల్లలు ఎవరు ఇన్ఫెంట్ మొత్తం లేదు. 4th అట్లా వాళ్ళు ప్రియారిటీ చేయమంటున్నాం. మహిళలు ఎవరు కూడా గర్భిణీలు ఒక్కరు కూడా మా ఊర్లో చనిపోవడం లేదు. వాళ్ళని కాపాడగలిగాం. మా ఊర్లో ఎవరికి మాల్ న్యూట్రిషన్ లేదు. ఇవన్నీ పెట్టి ఒక పద్ధతి ప్రకారం మైల్ స్టోన్స్ క్రియేట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి అప్రోచ్ పేపర్ తయారు చేశాం. ఏ విధంగా అప్రోచ్ కావాలనేది గ్రోత్ స్ట్రాటజీ ఫర్ స్మార్ట్ విలేజెస్ తయారు చేశాం. మిషన్ బేస్డ్ అప్రోచ్ తీసుకోవాలని, కెపాసిటీ డెవలప్మెంట్ చేయాలని, ఎంపవర్మెంట్ జరగాలని, సోషల్ అండ్ బిహేవియరల్ చేంజ్ తీసుకురావాలని, గుడ్ గవర్నెన్స్ ఎక్కడైతే స్థానిక గవర్నమెంట్ పంచాయతీ దగ్గర నుంచి గుడ్ గవర్నెన్స్ అన్ని స్థాయిల్లో తీసుకురావడానికి వీళ్ళు దోహదం చేయాలని, వీళ్ళు చేసే పని పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో కొలాబరేషన్స్ పెట్టి ముందుకు పోవాలని, టెక్నాలజీని పెద్ద ఎత్తున ఉపయోగించి కమ్యూనికేషన్, ఇన్నోవేషన్ ముందుకు పోవాలని, బెస్ట్ ప్రాక్టీసెస్, నాలెడ్జ్ మేనేజ్మెంట్ తీసుకోవాలని, సోషల్ ప్రొటెక్షన్, సోషల్ ఇంక్లూజన్ ఈ 2 కూడా తీసుకొని ముందుకు పోవాలని దీనికి పెట్టే ప్రాసెస్ లో పెట్టాం. మొత్తం 12,918 గ్రామాలున్నాయి. 3,465 వార్డ్స్, డివిజన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసి మేమంతా డేటా పెట్టిన తర్వాత ఎవరి పార్టీకి వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు పార్ట్నర్స్ గా. వాళ్ళు చేరినప్పుడు 5 మంది 6 మంది ఒకే ఊరికి వస్తే దానిపైన ఒకరిని లీడ్ పార్ట్నర్గా పెడతాం, మిగిలిన పార్ట్నర్గా పెడతాం. ఊరికెళ్ళి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. దీనిపైన మేము ఒక పద్ధతి ప్రకారం ఎక్కడికక్కడ ఎన్ని చేసి సమాచారం మొత్తం ఇస్తాం. నేను ఇప్పుడు ఇండస్ట్రీ పిలిపించి మాట్లాడతాను, ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ పిలిపించి మాట్లాడతాం,